వెల్కమ్ టు స్మార్ట్ సిటీ నంద్యాల గైస్. మనం ఇప్పుడైతే ది జాయింట్ అల్ మండి రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. అదిగోండి, ఇది మన నంద్యాలలో రీసెంట్గా గ్రాండ్గా ఓపెన్ అయింది అనమాట. ఈ రెస్టారెంట్ అయితే చాలామంది మనల్ని వీడియో చేయమని అయితే మెసేజ్ చేసినారు. సో అందరి కోసం ఈ వీడియో చేసేస్తున్నాం. పద లెట్స్ గో కమ్ ఆన్. ఇలా దగ్గరికి వచ్చేయాలి. జాయింట్ అల్ మండి వీళ్ళ బ్రాంచెస్ చూడండి. మాదాపూర్, ఏఎస్ఆర్ నగర్, కర్నూలు, కూకట్పల్లి, పద్మరావు నగర్, హిమాయత్ నగర్, నంద్యాల. మొత్తం హైదరాబాద్లో 5 బ్రాంచులు, కర్నూలులో 1 బ్రాంచ్, నంద్యాలలో 1 బ్రాంచ్ అయితే ఉంది. ఇంకా వీళ్ళ దగ్గర ఓన్లీ ది జాయింట్ అల్ మండి అంటే కేవలం అందరూ మండి ఒక్కటే ఉందేమో అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మండి ఒకటే కాదు, స్టార్టర్స్, తందూరి ఐటమ్స్, కబాబ్స్, డెజర్ట్స్, బేవరేజెస్, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ ఆల్ ఓవర్ ఉన్నాయి. కర్రీస్ కూడా లేదని లేదు, ప్రతి ఐటమ్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఓన్లీ మండి అనే కాదు, ప్రతి ఐటమ్ ఉంది. కాకపోతే మండి అనేది చాలా చాలా ఫేమస్. అండ్ ఈరోజు అయితే మనం ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సింది. జాయింట్ అల్ మండి అనేది హైదరాబాద్లో బాగా ఫేమస్. నేను అక్కడ తిన్నా, కానీ ఇక్కడ ఎలా ఉంటుంది టేస్ట్ అయితే ఈరోజు చేసి రెండు కంపేర్ చేసి చూద్దాం. అలాగే ఉందా లేదా ఏమైనా మారిందా ఇక్కడ అనేది. నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నా దీనికోసం అయితే. ఇంకా డెజర్ట్స్లో వీళ్ళ దగ్గర కద్దు ఖీర్, కేసరి రబడి, డబల్ కా మీఠా కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అవి కూడా ట్రై చేద్దాము ఎట్లుంటాయి. అంతా మండి అయిపోయినాక అవన్నీ ట్రై చేద్దాము. అన్న నేను ఆగలేకపోతున్నా, చెప్పే ఏదో ఒకటి తొందరగా ఆర్డర్. మటన్ సూప్ ఇక్కడ కాంప్లిమెంటరీ అంట, ఫ్రీగా ఇస్తారంట. రైట్, ఎట్లుందో మటన్ సూప్ టేస్ట్ చేసి మీకు చెప్తా. నిజంగా సూపర్ ఉంది. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ది జాయింట్ స్పెషల్ అని, జాయింట్ అల్ మండిలో స్పెషల్ స్టార్టర్ అనమాట. ది జాయింట్ స్పెషల్, ఓన్లీ జాయింట్స్ అనమాట. జాయింట్స్ ఐటమ్ చేసినారు, చూద్దాం, టేస్ట్ చేద్దాం. చూస్తుంటే చాలా చాలా స్పైసీ అండ్ క్రంచీగా అయితే ఉంది. లెట్స్ టేస్ట్. లెగ్ పీస్. నైస్ ఫ్రెండ్స్, బాగుంది, సూపర్ ఉంది. యా, ఇట్స్ గుడ్, బాగుంది, చాలా బాగుంది. ఎట్లా అంటే బాగా ఫ్రై అయితే బాగా అయింది. వచ్చేసింది ఫ్రెండ్ చికెన్ పటాకా. ఇది కూడా టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పేద్దాం. క్రంచీగా ఉంది. ప్లస్ టేస్ట్ నేను కూడా టేస్ట్ చేసి చెప్తా. ఎక్దమ్ ఉంది. ఇదైతే ఇందాక వచ్చిన దానికంటే కేక్ ఉంది. లెవెల్ ఉంది, సూపర్ అంటే సూపరు. మంచిగా బాగా ఎగ్ కూడా వేశారు. చికెన్ పటాక అంటే పటాక లెవెల్లోనే ఉంది, క్రంచీగా పటాకా లేపింది ఏమైనా కానీ. నెక్స్ట్ లెవెల్ ఉంది. चिकन मोगलाई और बटर नान अच्छी बात. రాయలసీమ చికెన్ అయినా రాయలసీమ చికెన్. ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే స్టార్టర్స్ తినేసినాం. రోటీ తిందామని బటర్ నాన్, ఇంకా రాయలసీమ. ఇదైతే చికెన్ మొగలాయి. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ చేసి చెప్తాను. అండ్ ఇది రాయలసీమ కర్రీ.
రాయలసీమ చికెన్ మన అందరి ఫేవరెట్ అయిన రాయలసీమ చికెన్ చూద్దాం ఎట్లా ఉంటుందో. చికెన్ మొగలాయ్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది చికెన్ మొగలాయ్. రాయలసీమ ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన బటర్ నాన్, రాయలసీమ చికెన్ కర్రీ, చికెన్ మొగలై అయితే వచ్చేసింది. ఫస్ట్ చికెన్ మొగలై సింపుల్గా ఫ్రై చేసి బాగుంది ఫ్రెండ్స్, నిజంగా నైస్, స్పైసీ లేకుండా నీట్గా మైల్డ్గా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మన రాయలసీమ స్పెషల్ రాయలసీమ చికెన్ కర్రీ అయితే ట్రై చేద్దాం. సూపర్, నమ్మలే కొద్దీ స్పైసీనెస్ వస్తుంది దానిలో, చికెన్లో నుంచి, కర్రీలో నుంచి. జాయింట్ అల్ మండిలో రెస్టారెంట్లోనే ఫేమస్ మండి జాయింట్ అల్ మండి, జాయింట్ స్పెషల్ మిక్స్ మండి. రైట్. దీంట్లో అయితే రెండు ఫిష్ అయితే వచ్చేసింది, ఒకటి ఫిష్ అండ్ మటన్ పీసెస్, వింగ్స్, అల్ఫహాము, చికెన్ పీసెస్ ఆల్ మిక్స్ అయితే వచ్చేసింది. అండ్ టేస్ట్ అయితే చేసి చూద్దాము ఎలా ఉందో. అన్న టేస్ట్ చేయను నువ్వే ఫస్ట్ టేస్ట్ చేసి ఓకే. ఫస్ట్ ఫిష్తో కొడదాం, స్టార్ట్ చేద్దాం. టేస్ట్ రైస్ టేస్ట్ అయితే బిర్యానీ రైస్ టేస్ట్ నేను నంద్యాలలో తినేదానికంటే నంద్యాలలో ఉన్న మండీలో డిఫరెంట్గా ఉందన్నమాట, అంటే బాగుంది. నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను అయితే. నంద్యాలలో ఉన్న మండీలు అన్నిట్లో అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మండి అని చెప్పొచ్చు. ఎందుకంటే రైస్ కూడా బాగా చాలా నీట్గా కుక్ అయింది, పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయినాయి. వర్తనే చెప్తాను నేనైతే, వన్ ఆఫ్ ది బెస్ట్ మండి నంద్యాలలో. సేమ్ హైదరాబాద్ టేస్ట్ అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్ని దింపేశారు. పీస్ అయితే బాగుంది, మటన్ పీస్. మండిగాన్ రైస్ చాలా బాగుంది, సాఫ్ట్గా అంతా బాగా నీట్గా కుక్ అయింది. పీస్ అనేది నీట్గా కుక్ అయింది. చికెన్ ఫ్రై పీస్ కానీ చాలా బాగుంది, టెండర్గా. టేస్ట్ సూపర్ ఉందన్న. మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంది బిర్యానీ. నెక్స్ట్ లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్. అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన జాయింట్ అల్ మండి రెస్టారెంట్లో ఫుడ్ని అయితే టేస్ట్ చేసినాం. మండి అయితే మా ఇన్ని ఐటమ్స్ తిన్నాక మా 5 మంది ఉన్నాం, మా 5కి చాలా ఫుల్ అయిపోయింది. చూడండి, మొత్తం రైస్ పీసెస్ అన్నీ పార్సల్ తీసుకొని పోతున్నాము. ఇంకా టేస్ట్ వస్తారా? ఎట్లుంటాము టేస్ట్? పీసెస్ చాలా బాగున్నాయి, ఫిష్ అయితే చాలా చాలా టెండర్గా ఉంది. ఫేవరెట్ ఐటమ్ ఇది మటన్ జ్యూసీ.
మటన్ పీస్ బాగుంది. మటన్ పీస్ అయితే ఏకదమ్ ఉంది. అది ఫ్రెండ్స్ నిజంగా టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది. అన్ని మండితో పోల్చుకుంటే, మన నంద్యాలలో ఉన్న మండితో పోల్చుకుంటే అన్ని డిఫరెంట్గా ఉందన్నమాట. బాగుందా బాగాలేదా అని కాదని డిఫరెంట్గా ఉందన్నమాట. మంచి టేస్ట్ అవుతుంది, మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. ఇది జాయింట్ అల్మండి, మంచి ప్రైవేట్ స్పేస్ కర్టెన్స్ ఫ్యామిలీకి అయితే మంచి మంచి స్పాట్ అనమాట. ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి అంతా. మీరు కూడా మన జాయింట్ అల్మండి రెస్టారెంట్లో టేస్ట్ చేసి మన వీడియోకి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తామని సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ సాయి కిరణ్ బంటి. లాస్ట్ ఐటమ్ డెజర్ట్ ఐటమ్ మర్చిపోయినాను. ఇప్పుడు ఏమేమి డెజర్ట్ ఐటమ్స్ ఉన్నాయో రెస్టారెంట్లో ఫేమస్ బాగా గోయింగ్ ఐటమ్ అంట కేసరి రబడి. నైస్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది, ఐస్ క్రీమ్ మాదిరి అనిపిస్తుంది కానీ ఐస్ క్రీమ్ ఏకే కేసరి రబడి है ना, केसरी से बनाते हैं।